సుజనా గారు, ఇంటూరి రవికిరణ్ విషయంలో ఎందుకో చాలా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని అనిపిస్తోంది. ఏమేం కేసులు పెట్టారండి? ఎక్కడెక్కడ పెట్టారు? ఎన్ని స్టేషన్లో పెట్టారు? అసలు ఏం జరిగింది చెప్పండి డీటెయిల్గా. ఆగస్టు 31 నుంచి స్టార్ట్ చేశారండి మా వారి మీద. ఆగస్టు 31 గుడివాడ నుంచి వచ్చారండి పోలీసులు. వచ్చి సంతకాలకనే చెప్తున్నారు, సంతకాలకని చెప్పి తీసుకెళ్తున్నారు. ఆ రోజంతా తిప్పేసి రాత్రి తెల్లవారుజామున 4 గంటలకేమో తీసుకెళ్లారండి. మధ్యాహ్నం తీసుకెళ్తే మనిషిని 31 రోజు మధ్యాహ్నం తీసుకెళ్లారు ఆయన్ని. తీసుకెళ్లి ఆ నెక్స్ట్ డే తెల్లవారుజామున 4 గంటలకేమో తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్, గుడివాడ పోలీస్ స్టేషన్ కండి. ఆ తర్వాత ఆ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచే మళ్ళా అరండల్పేట తీసుకెళ్లిపోయారు, గుంటూరు అరండల్పేట. అది అయిపోయిన తర్వాత ఆయన జస్ట్ వచ్చారండి ఇంటికి వచ్చి ఆ రోజు నైట్ వచ్చారు. తెల్లవారి దువ్వాడ పోలీసులు వచ్చేసారు. దువ్వాడ పోలీసులు వచ్చి వాళ్ళు కూడా సంతకంగానే చెప్పి తీసుకెళ్తున్నారండి. తీసుకెళ్తే ఇంకా ఎవరు లేరు, సరే ఇక్కడ దువ్వాడే కదా, నేను వైజాగ్ లో ఉంటాం కదా, సరే ఆయనతో పాటు వెళ్దామని నేను కూడా వెళ్ళానండి. మొత్తం ఆ రోజు పొద్దు నుంచి రాత్రి వరకు కూర్చోబెట్టారు. అక్కడ సిఐ అయితే చాలా దారుణంగా ప్రవర్తించి ఆ రోజు సాయంత్రం బయటికి తీసుకొస్తున్నారు. స్టేషన్ బెయిల్ అయిపోయింది అనేసరికి బయట మహారాణిపేట పోలీసులు రెడీగా ఉంచారు. రెడీగా ఉంచి ఒక దొంగని హత్య చేసినోడిని పట్టుకుని తోసేసినట్టు జీప్ లోకి తోసేశారు. ఆ రోజు ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పలేదు. నేను అక్కడే ఉన్నానండి. ఒక నోటీస్ గానీ ఏమీ ఇవ్వట్లేదు. ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే చెప్పట్లేదు. ఏం కేసులో ఎవరు పెడుతున్నారంటే కూడా చెప్పట్లేదు. ప్రతి పోలీసు దగ్గర అడిగి మొత్తం 22 కేసులు పెట్టారండి మా వారి మీద. ఏంటండి 22 కేసులా? 22 కేసులు అన్ని 111 సెక్షన్లే ఉన్నాయి. అన్ని కేసులు అలాగే ఉన్నాయండి. బెయిల్ రాకుండా చేస్తున్నారు. ఆయన్ని ఒక్క చోట ఉంచట్లేదు. రాజమండ్రి నుంచి పీటీ వారెంట్ల మీద రాజమండ్రి నుంచి తిప్పారు, మళ్ళా వైజాగ్ తీసుకొచ్చారు. వైజాగ్ నుంచి మాచర్ల, గుంటూరు, కర్నూలు, బాపట్ల ఇవన్నీ తిప్పారండి. ఇప్పుడు తిప్పి మళ్ళా ఒంగోలు తీసుకొచ్చారు. ఆయన్ని ఒక చోట సెంట్రల్ జైలు వేసినా కూడా ఆయన్ని ఒక్క చోట ఉంచట్లేదు. పీటీ వారెంట్లు అంటున్నారు, స్టేషన్ కస్టడీలు అంటున్నారు. మనిషి వెళ్తుంటే చూపించట్లేదు. మాకు అసలు వెళ్ళి ఎంట్రీ పెట్టుకుంటుంటే కూడా మమ్మల్ని కలవనివ్వడానికి 5-6 గంటలు చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ ప్లే అవుతున్నటువంటి వీడియో, అందులో రవికిరణ్ గారు ఏం చెప్తున్నారంటే, నా దగ్గర బలవంతంగా సంతకాలు తీయించుకున్నారు, సంతకాలు పెట్టించి. ఆ వీడియో తీసింది కూడా నేనేనండి. ఎస్, అదే అడుగుతున్నా. మీరే నా వీడియో తీసింది? మీరే తీసారు. ఏం సంతకాలు ఏం పెట్టారు ఆయన పైన? అంత బలవంతంగా ఏం చేశారట? అక్కడ సిఐ చాలా దారుణంగా ఉన్నాడండి. బాజీలాల్ అతని పేరు. అతను మామూలుగానే ఉన్నాడండి. నేను మనిషిని చూపించమన్నా కూడా చూపించలేదు. ఆయన్ని తెల్లవారుజామున రాత్రి 7 గంటలకు తీసుకెళ్లిపోయి 12ంటికో ఏమో తీసుకెళ్లారు రాజమండ్రి. నేను ఎంబడే ఆయన వెనకాల వెళ్ళినా కూడా మమ్మల్ని స్టేషన్ దగ్గరికి కానీ దర్దాపుల్లో కూడా నిలబడలేదు. ఆయన లోపల ఉన్నాడు, మేము చూపియము అని అంటున్నారు. అయిపోయిన తర్వాత మేము తెల్లారి వెళ్తే ఉన్నాడు, లోపలే ఉన్నాడు, కానీ మీకు చూపియము, ఇదిగో మళ్ళీ ఒకసారి పిలిచాడండి. పిలిచి ఇదిగో ఈ పోస్టుల మీద అంటే, ఒకే పోస్టుల మీద ప్రతి స్టేషన్ లోని అయ్యే పోస్టుల మీద ఫైల్ వేస్తున్నారండి. మొత్తం రిమాండ్ చేసేస్తున్నారు. మల్టిపుల్ కేసెస్ పెడుతున్నారు ఆయన మీద. అమ్మ, నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటా, ఇంటూరి రవికిరణ్ పోస్టులు కూడా చూస్తూ ఉంటాను. ఎక్కడ కూడా మార్ఫింగ్ ఫోటోలు పెట్టి చేసినట్టు కానీ, లేకపోతే అబ్యూజివ్గా మాట్లాడుతున్నట్టు కానీ, అసభ్య పదజాలంతో కానీ ఆయన పోస్టులో ఎక్కడా కనిపించదు. ఎలాంటి పోస్టులు పెడుతూ ఉంటారు సాధారణంగా? ఎందుకు ఇంత కక్ష కట్టారు? ప్రభుత్వం ఏం చేస్తుందండి? ప్రభుత్వం చేయలేని వాటిని ప్రశ్నిస్తుంటే ప్రశ్నించే హక్కు ఉండకూడదు. మనుషులు, ప్రజలన్నాక ప్రశ్నించకూడదు. అతను ప్రశ్నిస్తున్నాడు అని చెప్పి అతను నోరు మెప్పించడానికి, భయపెట్టడానికి తీసుకెళ్లిపోయారు. కావాలని పంతం పట్టి మా మీద కక్ష కట్టి మరి ఆయన్ని అట్లా చేస్తున్నారు. అతను హెల్త్ బాగాలేని మనిషి. ఇన్ని రోజు ఎలా ట్రీట్ చేస్తున్నారు ఒకసారి చూసారు అతని వీడియోలు. చాలా ఏదో ఒక నేరం చేసినోడు, ఒక ఏమంటారు, హత్యలు చేసినోడు, ఒక క్రిమినల్ ని చేసినట్టు చూసినట్టు అలా చేస్తున్నారు ఆయన్ని. అది ఫస్ట్ ఏమో మామూలుగా తీసుకొచ్చారంటే స్టేట్మెంట్ రాజమండ్రిలో తీసుకొచ్చి మళ్ళా వెనక్కి తీసుకెళ్లి వాళ్ళకి నచ్చినట్టు రాసుకుని వచ్చి నువ్వు సంతకం పెట్టకపోతే బాగోదని చెప్పి సీఏ మీదకి వచ్చాడంట. మీదకి వచ్చి నువ్వు సంతకం పెట్టకపోతే బాగోదని చెప్పి బలవంతంగా సంతకం పెట్టించుకున్నారు ఆయనతోటి. ప్రతి స్టేషన్ లో ఆ రోజు నుంచి అండి ఈ రోజు వరకు
ప్రతి స్టేషన్ లో కూడా ఆయనతో బలవంతంగా సంతకం పెట్టించుకుంటున్నారు. 2014 ప్రతి స్టేషన్ 2014-19లో కూడా ఇదే రకంగా ఇంటూరు రవికిరణ్ ని అర్ధరాత్రిలో తీసుకెళ్ళినట్టున్నారు. అవునండి, అప్పుడు కూడా అర్ధరాత్రి తీసుకెళ్లారు. ఆ, ఎక్కడ తీసుకెళ్తున్నారంటే చెప్పలేదు. అప్పుడు కూడా ఇంతే, సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నారమ్మా? ప్రజెంట్ ఒంగోలులో ఉన్నారండి. ఇప్పుడు స్టేట్మెంట్ అంటే ఇప్పుడు స్టేషన్ కస్టడీ వేస్తారు కదండి. స్టేషన్ కస్టడీ వేసినప్పుడు లాయర్ ని ఉంచి మాకు స్టేషన్ కస్టడీ ఇవ్వండి అని అంటే అది కూడా ఇవ్వట్లేదండి. 3 రోజుల నుంచి ఆ స్టేట్మెంట్ అలా ఆపేశారు. ఆ కస్టడీని లాయర్ ఉండకుండా వాళ్ళని బలవంతంగా ఆయనతో సంతకాలు పెట్టించుకోవడానికి ఓకే చాలా ఇబ్బంది పడుతున్నారండి. లాయర్ల పరంగా, జడ్జిల పరంగా గాని, లాయర్ల పరంగా గాని, పోలీసుల పరంగా గాని చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని.